ముత్యాలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా హలో మామ, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ అలా ఉన్నారు. సో ఈ రోజు అయితే మనం మొగల్తూరు దగ్గరలో ఉన్న ముత్యాలపల్లి అనే ఒక ఊర్లో బండి ముత్యాలమ్మ జాతర అయితే జరుగుతుంది అనమాట. సో అక్కడికైతే వెళ్తున్నాము. ఈ జాతర అయితే చాలా ఫేమస్ మామ. 4 years కి ఒకసారి అయితే చేస్తూ ఉంటారు ఈ జాతర. సో ఎవరికైనా తెలిసి ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. అలానే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా బాగుంటది వీడియో. సో మనం అయితే ముత్యాలపల్లి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇది వచ్చేసి కొత్తకోటకి ముత్యాలపల్లి అనే ఊరికి మధ్యలో ఉన్న బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ కి అటువైపున ముత్యాలపల్లి అనే ఊరు అయితే ఉంది. ఆ ఊర్లోనే బండి ముత్యాలమ్మ జాతర అయితే జరుగుతుంది అనమాట. సో ఈ బ్రిడ్జ్ మీద అయితే చూడండి, చాలా చీకటిగా అయితే ఉందన్నమాట. ఒక లైట్ కూడా అయితే లేదు. ఏ టైంలో మాత్రం ఈ బ్రిడ్జ్ చుట్టూ ఉన్న లొకేషన్స్ అయితే చాలా బాగా కనిపిస్తాయి. ఎప్పుడైనా వస్తే ఒకసారి చూడండి. సో మొత్తానికి మనం అయితే జాతర దగ్గరలోకి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడైతే చూడండి, స్టార్టింగ్ లో లైటింగ్ తో మొత్తం ఆర్చులు అయితే క్రియేట్ చేశారనమాట. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనం బండి ముత్యాలమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఒక 2 kilometers అయితే ఉంటది. ఈ టెంపుల్ దగ్గరికి వెళ్లే దారి మొత్తం లైటింగ్ తో చాలా బాగా అయితే సెట్ చేశారు. సో మొత్తానికి మనమైతే ముత్యాలపల్లిలో జరుగుతున్న బండి ముత్యాలమ్మ జాతర దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఈ జాతరకి ఒక ఎంట్రన్స్ కాదు, ఇంకొక ఎంట్రన్స్ కూడా అయితే ఉంది. మీకు ఇప్పుడు అది కూడా చూపిస్తా చూడండి. లైటింగ్ మాత్రం అదరగొట్టేసారు మామ, చాలా బాగా అయితే పెట్టారు. సో మీకు ఇందాక ఇంకొక ఎంట్రన్స్ కూడా అయితే ఉందని చెప్పాను కదా, అది ఇదే అనమాట. ఈ ఎంట్రన్స్ వచ్చేసి మొగల్తూరు వైపు నుంచి అయితే ఉంటది. సో ఇటువైపు ఎంట్రన్స్ లో కూడా స్టార్టింగ్ లో ఆర్చ్ అయితే పెట్టారు లైటింగ్ తో, చాలా బాగుంది అనమాట, కలర్ఫుల్ గా. సో ఇప్పుడైతే జాతరలోకి అయితే వెళ్ళి లోపల ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి ఉన్నాయనేది ఇప్పుడైతే చూసేద్దాం మామ. ఈలోపు మీలో మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా ట్యాప్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్ లోకి అయితే డైరెక్ట్ గా వస్తుంది. సో చలో ఇప్పుడైతే మనం జాతరలోకి అయితే వెళ్ళిపోదాం. సో జాతర దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే చూడండి, బయట కాళీమాత బొమ్మ అయితే పెట్టారు అనమాట. ఇది మొత్తం యానిమేషన్స్ తో అయితే పెట్టారు, చాలా బాగుంది చూడడానికి అయితే. ఈ జాతర దగ్గర ఎటువైపు చూసినా కళ్ళు జిగేలు అనిపించేలాగా లైటింగ్ అయితే పెట్టారు, చాలా బాగుంది చూడడానికి అయితే. సో మావ ఇక్కడ కనిపిస్తుంది కదా ఆర్చ్ లోపల నుంచి, అదే అనమాట బండి ముత్యాలమ్మ టెంపుల్ అయితే. సో లోపల టెంపుల్ దగ్గర ఈవెంట్ అయితే జరుగుతుంది. ఇప్పుడు అయితే అక్కడికి అయితే వెళ్దాం. లోపల అయితే చాలా మంది ఉన్నారు మావ, ఈ జాతర చూడడానికి చాలా మంది అయితే వచ్చారు. సో ఈ టెంపుల్ బయట అయితే చూడండి, స్టార్టింగ్ లో స్క్రీన్ కూడా అయితే పెట్టారు. సో లోపల ఏం జరుగుతుంది అనేది బయట నుంచి కూడా అయితే చూడొచ్చు. సో ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో లోపలికైతే వచ్చేసాం. ఇక్కడైతే చూడండి, చాలా మంది అయితే ఉన్నారు మామ, అసలు ఖాళీ అయితే లేదు. ఇంకా దగ్గరికి అయితే వెళ్ళి వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాం. మీరైతే వీడియోని స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు అయితే చూడండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జరుగుతున్నటువంటి శ్రీ శ్రీ బండి ముత్యాలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆర్కెస్ట్రా ఈవెంట్స్ ఆర్కిటెక్చరల్ గోల్డెన్ ఆప్షన్ కి ఇచ్చినటువంటి విశ్వకర్మ మెంబర్స్ అందరికీ అండ్ ఇక్కడికి విచ్చేసినటువంటి సో మా చూసారు కదా, చాలా మంది జనం అయితే వచ్చారు కదా. బయట అయితే చూడండి, చాలా రకాల షాప్స్ అయితే ఉన్నాయి. సో బయట అయితే చాలా రకాల ఫుడ్ స్టాల్స్ కూడా అయితే ఉన్నాయి మామ, లైక్ పానీపూరి, బాదం మిల్క్, పీచ్ మిఠాయి, ఇలా చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే బయట అమ్ముతున్నారు. ఇక్కడైతే చూడండి మామ, చిన్నగా ఆర్చ్ లాగా అయితే ఉంది. దీని లోపల ఏదో చిన్న విగ్రహం కూడా అయితే ఉన్నట్టుంది. మీలో ఎవరికైనా దీని గురించి తెలుసుంటే కింద కామెంట్లు అయితే చెప్పండి. క్రౌడ్ మాత్రం మామూలుగా లేదు, చాలా మంది అయితే వచ్చారు. లేడీస్, జెంట్స్, కిడ్స్, ఇలా చాలా మంది అయితే ఉన్నారనమాట. ఇక్కడ మీకు చిన్న గుడిసె అయితే కనిపిస్తుంది కదా, ఈ చిన్న గుడిసెలోనే అనమాట బండి ముత్యాలమ్మ గారి విగ్రహం అయితే ఉండేది. ప్రజెంట్ ఇప్పుడైతే లోపల ముత్యాలమ్మ గారి విగ్రహం అయితే లేదు. ఈ గుడిసెలో నుంచి ముత్యాలమ్మ గారి విగ్రహాన్ని రోజుకు ఒక ఊరు వాళ్ళు అయితే తీసుకొస్తూ ఉంటారంట. సో ఇలా ఈ జాతర అయ్యే వరకు అయితే చేస్తూ ఉంటారంట. ఇక్కడైతే చూడండి, పోలీస్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు, ఇలా చాలా మంది అయితే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడికి సెలబ్రిటీస్ కూడా చాలా మంది వస్తూ ఉంటారు కదా, అందుకని చెప్పి సెక్యూరిటీ కూడా చాలా టైట్ గానే అయితే పెట్టారు. సో మా సాంగ్స్, డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇలా చాలా అయితే ఉన్నాయన్నమాట. అన్ని మీకు అయితే ఇప్పుడు చూపిస్తా. మీరైతే వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి.
సో మా చూసారు కదా డాన్స్ పర్ఫార్మెన్సెస్, సాంగ్స్ అన్ని చాలా బాగా అయితే చేశారు. ఈ బండి ముత్యాలమ్మ జాతర లాస్ట్ రోజు అయితే భోజనాలు కూడా అయితే పెడతారు. భోజనాలు కూడా చాలా బాగా అయితే జరుగుతాయి అనమాట. ఎవరికైనా వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద కామెంట్స్ లో అయితే చెప్పండి. లాస్ట్ డేట్ ఎప్పుడో కనుక్కొని కింద కామెంట్స్ అయితే పిన్ చేస్తాను. సో ఇక్కడైతే చూడండి ఎగ్జిబిషన్ లాగా కూడా అయితే పెట్టారు. బ్రేక్ డాన్స్, జెయింట్ వీల్ ఇలా చాలా అయితే ఉన్నాయి అనమాట. ఇంకా ఎక్కువ అయితే ఉంటే మనం అయితే స్టార్టింగ్ లోనే వచ్చాం కదా, అందుకే అంత ఎక్కువగా అయితే కనిపించట్లేదు. మనం అయితే లాస్ట్ రోజు కూడా అయితే వచ్చి ఇంకొక వీడియో కూడా అయితే చేద్దాం. సో మీరు ఈ జాతరకు వచ్చినప్పుడు పార్కింగ్ కూడా అంత ఇబ్బంది పడక్కర్లేదు అనమాట. కార్ వేసుకొచ్చిన, బైక్ వేసుకొచ్చిన పార్కింగ్ అయితే బాగానే ఉంటది. హైవే పక్కనే ఉంటది కదా ఈ టెంపుల్ అయితే, పార్కింగ్ కూడా అంత ఇబ్బంది అయితే ఉండదు అనమాట. సో మా చూసారు కదా బండి ముత్యాలమ్మ టెంపుల్ అయితే, దీని పక్కనే ఫ్రూట్ సాలడ్ కూడా అయితే అమ్ముతున్నారు. తాగుదామని చెప్పి అయితే వచ్చామన్నమాట ఇక్కడికి. నైట్ టైం కదా ఫ్రూట్ సాలడ్ అయితే బాగుంటదని చెప్పి ఇదైతే డిసైడ్ చేసుకున్నాం తాగడానికి. ఒక్కొక్కటి కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ అంట. వీళ్ళు ఎంతమందికి ఫ్రూట్ సాలడ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి చూద్దాం. సో మావ నిజంగా ఈ ఫ్రూట్ సలాడ్ అయితే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. చాలా బాగుంది. 30 రూపీస్ కి వర్త్ మావ ఇది. సో చూసారు కదా ఇదనమాట జాతర వీడియో అయితే. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మావ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.